హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు చికెన్ పులావ్ని ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోని చికెన్ పులావ్ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఇలా తయారు చేసి పెట్టామంటే ఇంకా బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక 1/2 kg చికెన్ని 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండేవి తీసుకోవాలండి బిర్యానీ కోసం అయితే, పులావ్ కోసం. చూడండి, అలాగే ఇక్కడ రైస్ అయితే కడిగేసి పెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి ముందే. అయితే ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా వాడుకునే రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇవాళ. అలాగే ఇక్కడైతే ఒక 3 ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఒక పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను. చిన్నవి కనుక తీసుకున్నట్లయితే ఒక 2 టమాటాలు వేసుకోండి. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక చిన్న గిన్నెడు పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది పులావ్. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. లవంగాలు, ఇలాయచి, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, మీ దగ్గర ఏవి ఉంటే అవి, స్టార్ ఫ్లవర్ అంటారు, అలాగే జీలకర్ర, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. సాజీరా ఉంటే అది వేసుకోండి, లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, ఒక 1 టీ స్పూన్ వరకు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా కలుపుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడైతే ఒక 1/2 kg చికెన్కి 2 గ్లాసెస్ రైస్ అయితే వేస్తున్నానండి. 1/2 kgకి కొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట. చూసుకోండి, చికెన్ని బట్టి రైస్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. ఇలా చికెన్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఈ పుదీనా, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పులావ్కి కానీ బిర్యానీకి కానీ పుదీనా, కొత్తిమీరలు కంపల్సరీ అండి. అవి వేస్తేనే టేస్టీగా వస్తుంది పులావ్ అనేది. మళ్ళీ ఇదంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా బాగా కలిపేసుకోండి. ఇంకా తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మన మసాలా పొడులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి.
ఇంకా మీరు చికెన్ని మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజే కనుక తెచ్చుకున్నట్లయితే మంచిగా మ్యారినేట్ చేసి పెట్టారంటే ముక్క ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కారం అంతా కూడా పట్టుకొని బాగుంటుంది. ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ అలా చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ముక్క అనేది మంచి రుచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1½ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చికెన్ అయితే. ఇంకా మీ దగ్గర చికెన్ మసాలా కానివ్వండి లేదా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఏమీ వేయలేదు, ఇవాళ గరం మసాలా అయితే వేశాను. ఎక్కువగా స్పైసీగా లేకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేశానన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఉప్పు కారాలు వేసిన తర్వాత ఇలా అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని అయితే బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న బౌల్ పెరుగు తీసుకున్నాం కదా, ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పుల్లటి పెరుగు వేసుకోండి, మరీ పులిసింది కాకుండా మీడియంగా పుల్లగా ఉన్నది వేసుకుంటే పులావ్ టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గించాలి. ఈ పెరుగులో ఈ ముక్కలు మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనము నానబెట్టి పెట్టుకున్నాం కదండి, రైస్ని ఖచ్చితంగా ఒక 15 to 20 మినిట్స్ అయినా నానబెట్టుకోండి. టైం లేకపోతే ఇలా నానబెడితేనే మనకు రైస్ పొడి పొడిగా వస్తుందండి. బిర్యానీ కానివ్వండి, పులావ్ కానివ్వండి, పొడి పొడిగా రావాలంటే రైస్ కొంచెం నానాలన్నమాట. ఇంకా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే నీళ్ళు బాయిల్ చేసైనా వేసుకోవచ్చు, లేదా నార్మల్ వాటర్ అయినా కూడా పోసుకోవచ్చండి. మనం ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం పెరుగు అన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా, మరి ముద్దగా అవ్వకుండా కొంచెం పొడి పొడిగా రావాలి అనుకుంటే అంటే 1 గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు పులావ్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. 3 గ్లాసెస్ రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుని ఇందులోకి మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొత్తిమీర ఎప్పుడు కూడా ఇలా తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుందండి. అలాగే ఒక సగం చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి.
పెట్టుకొని ఒక్కసారి ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఈ స్టేజ్లోనే వేసుకోండి. నెయ్యి, నిమ్మరసం, అలాగే పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని ఇంకా మీరు ఇక్కడ విజిల్ అయినా పెట్టుకోవచ్చండి. ఒక 2 విజిల్స్ పెట్టారంటే పులావ్ రెడీ అయిపోతుంది. నేనైతే ఇవాళ విజిల్ ఏమీ పెట్టలేదు, మామూలుగా మూతే పెట్టుకున్నాను, టైం ఉంది కాబట్టి. మీకు కనుక టైం లేనట్టయితే కుక్కర్లో వండేసుకోవచ్చు ఈజీగా. విజిల్ పెట్టుకున్నారంటే మనకు ఈజీగా అయిపోతుందండి. ఒక 2 విజిల్స్కే పులావ్ రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇక మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చామంటే వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేస్తే చూడండి ఇలా అంతా కూడా వాటర్ దగ్గర పడిన తర్వాత స్టవ్ని సిమ్లో కనేసి మూత పెట్టేశారంటే మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచుకోవాలి సిమ్లోనే. అప్పుడు మనకు టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. నేను చెప్పినట్టు కొలతలు కూడా అలా వేస్ట్ చేయండి. పులావ్ మంచిగా పొడిలాడుతూ వస్తుంది. బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుందండి, ఏమాత్రం బిర్యానీకి తీసిపోదు. ఇలా చేసి పెట్టానంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని వెళ్తారనమాట. మా పిల్లలైతే అంత ఇష్టమండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఒకసారి మమ్మీతో ఇలా చేయించుకొని రావే పులావ్ అని చెప్పేసి అంతగా ఇష్టపడుతూ ఉంటారు. టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇలా వాటర్ అంతా కూడా దగ్గర పడే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయనగా ఇలా అన్నాన్నంతా కూడా సమానంగా అనుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఆవిరిపోకుండా మూత కనుక ఇలా రంధ్రాలు ఉన్నట్లయితే ఆవిరిపోకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ పెట్టారంటే మనకు మంచిగా ఉడికిపోతుందండి. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచుకున్నారంటే మనకు పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా చివరిగా ఇష్టం ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఆల్రెడీ నెయ్యి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయనవసరం లేదు. టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి నేనైతే ఇలా డిష్ అవుట్ చేశాను. ఈ పులావ్తో చికెన్ కర్రీ అలాగే రైతా అయితే చేశాను. పెరుగు రైతా, ఉల్లిపాయలు, నిమ్మ చెక్క, సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా దీనికి కర్రీ కూడా అవసరం లేదు, వట్టి రైతాతోనే తినేసేయచ్చు. కాకపోతే నేను ఇవాళ చేశానన్నమాట, కొంచెం స్పైసీగా తిందామని. అలాగే పూరీ కూడా చేశానండి. పూరీకి కర్రీ ఉంటే బాగుంటుంది కదా అని చికెన్ కర్రీ కొంచెం చేశాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.